ఏ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఫైన్. సో మనకు డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో సేల్స్ ఫోర్స్ వాడు మనకు ఫ్రీగా ఒక సర్టిఫికేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ సర్టిఫికేషన్ ఏంటి అంటే లైక్ సేల్స్ ఫోర్స్ ఏఐ అసోసియేట్. ఓకేనా? సో సేల్స్ ఫోర్స్ ఏఐ అసోసియేట్. సో మీరు ఎప్పుడైతే ఈ వెబ్ యాక్సెస్లోకి మీరు లాగిన్ అవుతారో, సో లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ మనకు రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్. ఓకే, రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మనకు వస్తాయి లైక్ అసోసియేట్ ఎగ్జామ్స్ అని ఇక్కడ వస్తాయి మనకు. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మనకు సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏఐ అసోసియేట్. సో దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫ్రీ చూడండి. సో ఆన్లైన్ ప్రొటెక్టెడ్, ఆన్సైట్ ప్రొటెక్టెడ్, ఈవెంట్ ప్రొటెక్టెడ్ అని మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో మీరు మనం రిమోట్గా ల్యాప్టాప్లో మనం రాయాలి అనుకుంటే సో దీని ఆన్లైన్ ప్రొటెక్ట్కి వెళ్తాం మనం. ఓకేనా? సో లేదు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు రాసుకోవాలనుకుంటే ఆన్సైట్కి వెళ్తాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఆన్లైన్ రిజిస్టర్ ప్రొటెక్ట్కి వెళ్తే సో రిజిస్టర్. సో ఇది మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు రీషెడ్యూల్ చేయాలంటే కుదరదు. ఓకేనా? ఒక్కసారి మీరు రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు రీషెడ్యూల్ చేసుకోవాలంటే మనకు ఫ్రీ కాస్ట్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా? యూ హ్యావ్ టు పే అట్లీస్ట్ మనకు $75 నుంచి $80 వరకు ఉంటుంది. సో ఇప్పుడు నేను 23rd సెలెక్ట్ చేసుకున్నాను తెలిస్తే 23rd ఒక 10:30 PM అనుకోండి. లెట్స్ సెలెక్ట్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ సెలెక్ట్. సో బై డిఫాల్ట్గా మనం కార్డ్ పేజ్కి వెళ్తాం. ఓకేనా? సో ఎప్పుడైతే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఏ ఓచర్ కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీరు ఏ ఓచర్ కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్గా మీరు చెక్అవుట్ కొట్టగానే, ఓకేనా, సో డైరెక్ట్గా మీరు చెక్అవుట్ కొడితే మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఏమవుతుంది? డైరెక్ట్గా మీరు చెక్అవుట్ కొట్టగానే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇందాక నేను కొట్టాను అనమాట. ఓకేనా? సో ఇందాక చెక్అవుట్ కొట్టా ఇక్కడ చూడండి మనకు 12 minutes బ్యాక్ ఇందాక నేను కొట్టగానే మనకి చూడండి సక్సెస్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ మీన్ సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. సో ఏ ఎగ్జామ్కి చేసుకున్నాం మనం? సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అసోసియేట్. చూడండి సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏఐ అసోసియేట్ ఎగ్జామ్ హ్యాస్ బీన్ ఆన్లైన్ ప్రొటెక్టెడ్. సో 10:45 PMకి నేను షెడ్యూల్ అయితే చేసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మీరు రీషెడ్యూల్ చేయాలనుకుంటే ఈ చెక్అవుట్ ఆప్షన్ ఉంది కదా, సో చెక్అవుట్ చేస్తే డైరెక్ట్గా మీకు షెడ్యూల్ అయిపోద్ది. ఓకేనా? సో లెట్స్ సే చెక్అవుట్ డన్ అయిపోయింది చూడండి. అయిపోయిందా? సో ఇప్పుడు మళ్ళీ నా గో బ్యాక్ సి. సో నౌ యూ హ్యావ్ రిజిస్టర్డ్ గ్రేట్ జాబ్ యూ హ్యావ్ టేకెన్ ద నెక్స్ట్ స్టెప్ జర్నీ టైప్ జాబ్. ఓకేనా? సో 0 minutes. సో ఇందాక నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకున్నా కూడా మీకు ఇలాగే వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వరు అనమాట. ఓకేనా? సో ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇలా వస్తుంది. సో మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందా? 10:30 సర్టిఫైడ్ ఏ అసోసియేట్. సో ఇంతకుముందు మనకు 10:45 బుక్ చేసుకున్నాం. సో నౌ ఇట్ షుడ్ బి లైక్ 10:30. ఓకేనా? సో నౌ గో టు అసెస్మెంట్స్. సో అసెస్మెంట్స్, మై అసెస్మెంట్స్ హియర్. సో ఇక్కడ మీరు చూడండి. సో మనం 10:30కి బుక్ చేసుకున్నాం కాబట్టి లాంచ్ అని వచ్చేసింది. 5 minutes ఉంది కాబట్టి మనకు. ఓకే, ఇక్కడ మనకు 5 minutes ఉంది కాబట్టి ఇక్కడ లాంచ్ వచ్చింది. సో ఇది నేను 10:45కి బుక్ చేసుకున్నాను. రెండు బుక్ అయినాయి ఇక్కడ యాక్చువల్గా. బట్ అలా బుక్ చేయకూడదు, తప్పది. బట్ నేను బుక్ చేశాను బై మిస్టేక్గా. ఓకేనా? సో ఇప్పుడు మీరు దీన్ని రీషెడ్యూల్ చేయాలనుకుంటే సో రీషెడ్యూల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు $80 అయితే పడుతుంది. సో రీషెడ్యూల్. సో ఎప్పుడైతే మీరు రీషెడ్యూల్ కొడతారో స్లాట్ సెలెక్ట్ ఇదిగోండి. సో మీకు $88 అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. $88 అనేది ఇక్కడ మీకు అప్లికబుల్ అవుతుంది. సో ఒకసారి మీరు షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీరు రీషెడ్యూల్ చేసుకోకూడదు. ఓకేనా? సో మీరు ప్రాపర్గా టైంని సెట్ చేసుకోండి. ఏ టైంకి మీరు బుక్ చేయాలనుకుంటున్నారో, ఏ టైంకి మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ టైంకి మీరు ఎగ్జామ్ అయితే బుక్ చేసుకోండి. బట్ దాన్ని మళ్ళీ మీరు రీషెడ్యూల్ చేయాలనుకుంటే మాత్రం మీకు కుదరదు. ఓకేనా? సో మనకి మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో నౌ రిటర్న్ టు హోమ్. సో మై అసెస్మెంట్స్. సో ఇప్పుడు నాకు ఇక్కడ లాంచ్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా? సో దీన్ని లాంచ్ చేయడానికి ముందు ఇక్కడ మీరు ఇన్స్టాల్ సెక్యూర్ బ్రౌజర్. ఓకేనా? సో మీరు లాంచ్ చేయడానికి ముందు ఏం చేయాలంటే ఇన్స్టాల్ సెక్యూర్ బ్రౌజర్. సో ఈ బ్రౌజర్ మీరు ఇన్స్టాల్ చేయకపోతే మీకు ఈ ఎగ్జామ్ అనేది మీకు ఓపెన్ అప్ అవ్వదు. ఎందుకంటే సెక్యూర్ బ్రౌజర్లోనే ఓపెన్ అప్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ అవుతుంది? సెక్యూర్ బ్రౌజర్లోనే మీకు అది ఓపెన్ అప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేయకపోతే మీరు దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో
క్రియేట్ యువర్ బయోమెట్రిక్ ప్రొఫైల్ అంటే బై డిఫాల్ట్గా మీకు ఆల్రెడీ ఇంతకుముందే ఏదైనా సర్టిఫికేషన్స్ ఎగ్జామ్ మీరు రాసి ఉంటే అది మీకు బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. లేకపోతే మీ నేమ్ అవన్నీ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బయోమెట్రిక్ అనేది అయిపోతుంది అనమాట. అంటే నేమ్ తర్వాత ఫోటో అవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ అప్లోడ్ చేస్తే మీకు అయిపోతుంది. ఓకేనా. డిపెండ్స్ ఆన్ ద డేట్. మీరు ఏదైతే డేట్ని బుక్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ని బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకు ప్రిపేర్ యువర్ సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏఐ క్రెడెన్షియల్స్. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ మీరు ప్రిపేర్ అయితే ఓకేనా. ఇక్కడ చూడండి. సో ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. సో దీన్ని చూడండి. సో వీటన్నిటిని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా సేల్స్ ఫోర్స్ ఏఐ సర్టిఫైడ్ని మీరు ఎగ్జామ్ అంటే మీరు క్లియర్గా పాస్ అయిపోతారు. ఓకేనా. సో మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ హోమ్లోకి వెళ్ళేసి ఎగ్జామ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఏమీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇన్స్టాల్ చేసుకొని బుక్ చేసుకుంటే మనకు బ్యాక్ ఎండ్లో ఇలా మెయిల్ అయితే మనకు వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మై అసెస్మెంట్స్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానిపైన ట్యాప్ చేస్తాం, అంటే లాంచ్ చేస్తాం. లాంచ్ చేస్తే బై డిఫాల్ట్గా మీకు వేరే విండోకి అనేది వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే సో ఇన్స్టాల్ యువర్ సెక్యూర్ బ్రౌజర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు ఎగ్జామ్ అయితే మీరు లాంచ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇది మనకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా. సేల్స్ ఫోర్స్ కూడా మనకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఫుల్ లింక్ డిస్క్రిప్షన్ అన్ని మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు యాక్సెస్ అయితే చేసుకోగలరు. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కింద నంబర్ పెడతాను, మీది నంబర్ పెడతాను నాది. సో మీరు ఆ నంబర్ కాల్ చేసి అయినా మీరు అడగొచ్చు. ఓకేనా. సో ఇది కంప్లీట్గా సేల్స్ ఫోర్స్ వాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దేనికి మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సరే. థ్యాంక్ యూ. బాయ్.